సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ జ్యోతుల్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నెహ్రూ గారు, నాకు డౌట్ అండి. మీరు అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, ఎందుకని చెప్పండి? అది ప్రతిపక్ష పాత్రను ఎందుకు అనుకోవాలి అంటే, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడడం నాకు అలవాటు. ఏదైనా వాస్తవం నాయకుడికి అనేవాడికి మాత్రం మన నాయకుడికి తెలిసినప్పుడే దాంట్లో మంచి నిర్ణయాలు వస్తాయి. అదే ఉద్దేశంతో ఆ రకంగా వ్యవహరిస్తాను తప్పించి అది ప్రతిపక్ష పాత్ర మాత్రం కాదు. అధిష్టానానికి ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నాయి కదండి మీరు అలా మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో కానీ బయట కానీ? సాధ్యమైనంత వరకు నేను మాట్లాడేటువంటి మాట ఈ సమాజానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి విధానం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రజా పరిపాలన అన్నది సక్రమంగా నడుస్తుంది అనేది నా నమ్మకం. ఇంకా అధిష్టానానికి నా మాట వల్ల నష్టం జరుగుతుంది అనేటటువంటి విధానం ఉంటే నేను అది వేరే రకంగా చెప్తాను. ఇక్కడ మాట్లాడినటువంటి మాటల వల్ల అధిష్టానానికి కూడా నష్టం ఉంటుందని ఎందుకు అనుకోవాలి? అందులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విశాలమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఏది మాట్లాడినా దాన్ని పాజిటివ్గా తీసుకునేటటువంటి స్వభావం ఉంది ఆయనకి. లేకపోతే ఇన్ని రోజులు మాకు నడవదు కదా. అయితే సార్ ఒక విషయం, ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన అనేది మిత్రపక్షమే కదా. ఈ పాటంశెట్టి సూర్యచంద్ర అనే ఒక జనసేన వ్యక్తి మీద మీకున్నటువంటి వివాదం ఏంటి? అసలు పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి జనసేన కాదు. ఆయన జనసేనలో ఉన్నప్పుడు మా ఇద్దరికి విభేదం లేదు. మేము కూటమిగా ఏర్పడ్డ తర్వాత కానీ ఇది కానీ విభేదం అంటూ ఏదీ లేదు. ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి కూడా అతను నేను ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నానో ఆ ఎమ్మెల్యే ఆశించేటటువంటి వ్యక్తి. ఆ రకంగానే అతని ప్రయత్నం అతను చేసుకుంటాడు, నా ప్రయత్నం నేను చేసుకుంటాను తప్పించి సూర్యచంద్ర నాకు నేను వివేదించేటటువంటి స్థాయి మాత్రం అతనిది కాదు. అతను ఏమైనా ఆరోపించాడంటే, నేనేదో ప్రెస్ మీట్ పెట్టి నా బాధ నేను చెప్పుకుంటుంటే టీడీపీ వాళ్ళు నన్ను పక్కనే ఉండి కాపలా కాసేశారు, నా మీద దాడి కూడా చేశారు, ప్రెస్ మీట్లో నాకు స్వాతంత్రం లేదా, నాకు స్వేచ్ఛ లేదా, ఇదంతా నెహ్రూ గారు చేయించున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు నేను చేయించాలి అనుకున్నప్పుడు అది పెద్ద సమస్య కాదు. ఆ రకంగా చేయించాను, నేను చేయించాను. అవునండి, నా విధానం వేరేగా ఉంటుంది. ఏంటి అతని హిస్టరీని అంతా కూడా నేను చెప్పగలను. అతనే ఎక్కడో బయటోడు కాదు కదా, నాతో తయారైనడే, నేను తయారు చేసినోడే. అవును, ఒకప్పుడు మీకు కూడా ఒక కార్యకర్తగా తిరిగిన వ్యక్తి అతను. కార్యకర్తగా తిరిగాడు, నాయకుడు చేశాను అన్నీ అయినాయి. అతను వాట్ ఈజ్ వాట్ అన్నది పూర్తిగా నాకు తెలుసు. నిజంగా నేను అతను లూజుగా మాట్లాడాలనుకుంటే చాలా చెప్పచ్చు నేను. ఇక మొన్న జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేను. మొన్న మేము ముందు రోజు కార్యక్రమం ఉంది మాకు. ఆ కార్యక్రమానికి నేను ముందు సమావేశం పెట్టి ప్రతి ఒక్కరిని కూడా, అంటే లోకేష్ ప్రోగ్రాం మాకు, ఆ ప్రోగ్రాంని మొట్టమొదటి మన దగ్గరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకుని మన దగ్గరకు వస్తున్నాడు కాబట్టి ప్రోగ్రాంని కొంత ఎక్కువగా చెయ్యాలి అని చెప్పేసి నా ఆలోచనతో ఈ జనరల్గా ప్రతి గ్రామంలోనే మా కార్యకర్తలందరూ ఇంటింటికి తిరిగి పిలిచినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఏళ్ళు వెళ్ళారు. అతను తొందరపడి ఎదురుకొచ్చేసి ఇతని దగ్గరకు వస్తున్నాడేమో అని చెప్పి తొందరపడ్డాడు తప్పించి ఇతనేమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదే. వీళ్ళు మీరు మా ఇంటికి వస్తున్నారా అని చెప్పి తొందరపడి, నేను చూశాను వీడియోలోని, అతనే ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వీళ్ళకి జరిగిన ఘర్షణ కూడా రోడ్డు మీద జరిగింది. రోడ్డు మీద జరగడమే కాదు, విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతని కుటుంబీకులే, నాతోటి ఉండే వాళ్ళంతా కూడా, ఎవరు బయట వాళ్ళు కాదు, అందరూ. వాళ్ళందరినీ వదిలేసి ఒక ఎస్సీ కుర్రోని పట్టుకున్నాడు. అక్కడ నాయకత్వం వహించేవాళ్ళు ఆ పాటంశెట్టి ఫ్యామిలీ ఉంటారు, అటు ఇటు ఎటున్నా వాళ్ళే ఉన్నారు, అందరూ అక్కడ. అసలు వాళ్ళు ఇంట్లోకి వెళ్తే ఇతని మీద అటాక్ చేసినట్టు,
ఉమ్, లేకపోతే అతను ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నట్టు ఇది చేసుకో. ఏం పెడతారు ప్రెస్ మీట్? ఉమ్. మళ్ళీ మామూలు 200 కోట్లు కదా అంటాడు. అతను జనసేనలో లేడు అని మీరు క్లియర్గా చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారు. జనసేన సస్పెండ్ చేసింది అతన్ని సస్పెండ్ చేసిందో లేదో జనసేన మాతోటి ఎలియన్స్ ఉంది. అవునండి. కూటమి అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేశారు. అతను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. ఇంకా అప్పుడు దాని అర్థం ఏంటి? ఇంకొక విషయం నెహ్రూ గారు, మీరు మెట్ట ప్రాంతంలో రాజకీయాలు శాసించినటువంటి స్థాయి మీది, ఓ రేంజు నాయకుడు మీరు. మీకు బాధగా లేదా ఒక టీటీడీ బోర్డు డైరెక్టర్గా మాత్రం ఇచ్చి చేతులు దులుపుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది నెహ్రూ గారు, చెప్పండి. పదవి అన్నది బాధ్యతతో తీసుకుంటే అది ఎంత చిన్న పదవి అయినా సరే దాన్ని మనం పెద్దగా చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నాకు టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తానన్నమాట. అప్పుడు నా వయసు 48 సంవత్సరాలు. నేను దానికి అర్హుని కాదు, నువ్వు ఇస్తే మంత్రి, లేదంటావు కదా వదిలే అని చెప్పి ఆ రోజు నిర్బద్ధంగా తోసిపుచ్చాను నేను. అయితే కాపులకి ఇద్దాం అనుకుంటున్నాను, ఎవరికి ఇమ్మంటావు అన్నాడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అడగొచ్చు మాట. పప్పలు చదువుతున్న సముద్రుడు, వయస్సులో పెద్దవాడు, సౌమ్యుడు, కాపుల్లో గుర్తింపు ఉన్నవాడు, నువ్వు కాపులకి ఇద్దాం అనుకుంటున్నావు కాబట్టి చలపతిరారికి ఇవ్వండి అన్నాను. ఆ రోజు నా మాటగానే చలపతిరారికి ఇచ్చాడు. మీకు మంత్రి ఇవ్వలేదండి ఆ రోజు? మరి నాకు మంత్రి ఇవ్వలే. మంత్రి ఎప్పుడు ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఆయన, చెప్పండి నాకు. మీరు ఫస్ట్ అర్హత అంతా ఒక్కసారి మీరు ఫస్ట్ వచ్చిన ఒకటేసారి చూడండి, అదే కారణం నాకు మంత్రి ఇవ్వకపోవడానికి. అవునా? అంటే అధిష్టానాన్ని లెక్క చేయకుండా ప్రజల వైపు అధిష్టానం 100% కూడా అధిష్టానం యొక్క అడుగుజాడల్లోనే నేను నడుస్తాను, ఆదేశం ప్రకారం వెళ్తాను. కానీ అందులో లోపతాపాలు ఉన్నప్పుడు ఈ లోపాలు అని చెప్పడం నా బాధ్యత. అధిష్టానాన్ని ఎప్పుడైతే నేను గౌరవించాలనుకున్నానో అధిష్టానంలో ఉన్నటువంటి లోపాలు నేను చెప్పలేకపోతే అది నేను మామూలుగా ఏదో అందరిలాగా డ్రామా అన్నట్టే ఉంటుంది. అదే మైనస్ అవుతుందంటారా మీకు? అదే మైనస్. మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విజ్ఞత కలిగినటువంటి నాయకుడు, 40 years ఇండస్ట్రీ, అతను మీ సూచనల్ని, మీరు ఒక సీనియర్ లీడర్గా మీ సూచన పరిగణలో తీసుకోవాల్సింది 100% తీసుకుంటాడు. మరి తీసుకున్నప్పుడు మీకు మంత్రి ఎందుకు ఇవ్వట్లేదు ఆయన, చెప్పండి నాకు. నాకు మంత్రి ఇవ్వడానికి దీనికి రకరకాల ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఇవాళ నాకు మంత్రి ఇవ్వలేదండి. ఇవాళ ఇవ్వకపోవడానికి గల కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మా నియోజకవర్గం 7 ఎమ్మెల్యేలు. 7లో ఒక ఆయనకు మంత్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను మంత్రి ఆశించడమే కరెక్ట్ కాదు. ఇక టీటీడీ బోర్డు అన్నారు మీరు ఇందాక. టీటీడీ బోర్డు సభ్యుడు అంటే చిన్నదని మాత్రం మీరు అనుకోవద్దు. అవునండి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునేటటువంటి అదృష్టం, అది నిష్కల్మషంగా చేయగలిగితే ఇంకా అంతకంటే అదృష్టం లేదు. ఆ అదృష్టం కరెక్ట్ టైంలో ఇవాళ నాకు వచ్చింది. నేను దాన్ని అదే రకంగా సద్వినియోగం చేస్తున్నాను. ఎలా చేసుకుంటున్నారు సద్వినియోగం? ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్లు అనేది చాలా టైట్ అయిపోయినాయి. విఐపి బ్రేకింగ్ తెచ్చినాయి. ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు, మాకు నెలకి 10 ఇస్తున్నారు సార్. 10 ఎన్ని ఇస్తున్నారు? 10 కాదు, 10 లెటర్లనా? 10 లెటర్లే మాకు ఇస్తున్నారు. అంటే ఒక లెటర్కి 6 వెళ్ళి చెప్పిన 10 లెటర్లు ఇస్తున్నారు. కానీ మాకు 100,000 మంది డిమాండ్ ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. డిమాండ్ తిరుపతి దేవస్థానానికి డిమాండ్ లేకపోవడం సార్. మరి ఇది మైనస్ అవ్వదండి? ఇప్పుడు నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు, మాకు ఏదో లెటర్ ప్లస్ మైనస్ అన్నది దైవత్వంలో మనం చూసుకోవడం అన్నది, ధార్మిక విధానంలో చూసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. మనం ఎంతమందికి చేయగలిగితే అంతమందికి చేస్తాం. ఇప్పుడు నేను టీటీడీ బోర్డు మెంబర్గా కానీ చైర్మన్గా కానీ ఆయన మేమంతా ఉన్నామంటే మా బాధ్యత ఏంటి? కస్టోడియన్స్. స్వామివారి యొక్క సన్నిధిలో సామాన్య భక్తుడి దగ్గర నుంచి విఐపి వరకు కూడా సక్రమైనటువంటి విధానంలో సంతృప్తి పడి కొండ దిగేటటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. ఆ ఏర్పాట్లు మేము చూసుకోవాలి. అంతేగాని మేము ఎంతమందిని దర్శనం చేయించగలిగాం అన్నది కాదు. వెంకటేశ్వర స్వామికి జనరల్ ఇప్పుడు అంటే మీది పక్కన ఎట్టండి సార్, జనరల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్య, ఎమ్మెల్యేలకి రోజుకో లెటర్ ఇస్తారు. రోజుకో లెటర్ అండి. లెటర్ మీద ఒక 6 దాకా ఛాన్స్, 6 వెళ్ళొచ్చు. ఓకే.
అందులో ఏదైనా ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతుంటాయి. అంటే సామాన్య భక్తుడిని ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి మనం ఒక విఐపికి ఒక సామాన్యుడికి లెక్కేసుకుంటే ఒక విఐపి దర్శనానికి 30 సెకండ్లు పడుద్ది తక్కువ అనుకుంటే, సామాన్యుడికి 1 సెకండ్ పడుద్ది ఓకే. ఎక్కువ అనుకుంటే. 30 మంది దర్శనం ఒక విఐపి వెళ్ళినటువంటి దర్శనానికి 30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు విఐపి దర్శనాలు తగ్గించుకోవాలి, నా ఉద్దేశం అయితే. ఈ రోజుకు 1 లీటర్ కూడా ఎక్కువ అంటారా ఎమ్మెల్యేకి? నేను ఎక్కువ నన్ను ఏంటండి ఇచ్చేది కొనసాగుతుందో అలాగే ఇచ్చుకుంటా వెళ్తామే సాంప్రదాయంగా మనం. అంతే. అందుకే ఎక్కువ ఇవ్వక్కర్లేదు, తక్కువ ఇవ్వక్కర్లేదు.